హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే వీడియో తొందరలో రావచ్చు. ఈరోజైతే మంచి వీడియో చూడండి. దూళ్ళు మీరు అనుకున్నట్టుగా అంత ఈజీ కాదు. ఈ దూడ తెచ్చి రెడీగా మేపి 9 నెలలు మేపిన తర్వాత ఆఫ్టర్ 9 మంత్ దూడైతే ఇచ్చింది. మంచి ప్యాక్ దూడ ఇచ్చింది. ఆ దూడైతే వేరే రైతుకైతే ఇచ్చేసినారు. ప్రస్తుతానికైతే పాలు ఇంకా రాలేదు. ఈరోజు నిన్న ఇప్పుడు వేసిన డైరీకి చూసుకోవచ్చు. తొలసూరి దూడ తెచ్చి మేపుకొని, అంటే సెమన్ స్టేజ్ దూడ తెచ్చుకొని సెమన్ వేసుకొని 10 నెలల 10 రోజులు మేపిన తర్వాత చూసుకోవచ్చు. వరుస మంచి గుండు వరుస ఇట్లా దూళ్ళు తెచ్చుకోవాలి. 3 ఈతలకు కూడా చెక్కు చెదరదు. మేపుకోవాలా కష్టపడి. ఊరికే చెప్పినట్టుగా అట్లా ఇట్లా కాదు. ఇది ఇంతవరకు ఇతనికి కూడా ఇంకా ఏం వచ్చింది లేదు. ఇంకా 10 రోజుల తర్వాత డైరీకి వేస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది బిల్లు. 10 రోజులు 10 నెలల 10 రోజులు మేపి కష్టపడి మేపితే ఆ తర్వాత ఇస్తాయి. ఇంత దూడ కావాలన్నా మీకు ఎక్కడ చిక్కదండి. ఎవరు మీకు కావాలన్నా కూడా దొరకదు. ఎందుకోసం అంటే ఎంతో కష్టపడి మేపుకుంటేనే ఒకరోజు మనం పాలు పిండుకుంటారు రైతులు. చూశారు కదా, జస్ట్ 5 రోజులు అయింది దూడ ఇచ్చి కూడా. పేయి దూడ లేదు, ఇచ్చేసినారు వేరేలకు. ఇది కావాలన్నా కూడా ఎవరు నాట్ ఫర్ సేల్ మీరు అడగద్దండి. ఎందుకోసం అంటే మీకు తెలుస్తుందని చూపించడము. ఊరికే ఆడావులు ఉన్నాయి ఏడావులు ఉన్నాయన్నంత ఈజీ కాదండి. మంచి దూళ్ళు తెచ్చుకోవాలా, సెమెన్ వేసుకోవాలా. 10 నెలల 10 రోజులు కష్టపడి మేపుకున్న తర్వాత ప్యాగిదూడు కురుదూడు ఇస్తుంది. ఆ తర్వాత అవన్నీ మెయింటైన్ చేయాలా. ఇదైతే 3 అవుతా, ఇది 10లో పడింది. ఓకేనండి, ఇట్లా కష్టపడి మేపుకోవాలా. అనుకున్నంత ఈజీ కాదు. 10 నెలల నుంచి మేపి మళ్ళీ డైరీకి వేస్తే పాలు వేస్తే ఆ తర్వాత వచ్చేది. ఊరికే రావండి ఆవులు, ఊరికే రావు డబ్బులు, ఊరికే రావు. ఓకేనండి, చూసుకోవచ్చు. ఈ 2 ఒకటే మోడలు సూపర్ కౌస్. ఈ 2 కూడా డైరీకి. ఇది 10కి పైన ఇస్తుంది. ఇది దూడ. ఇది ఇంకా దూడలు కాబట్టి తక్కువ ఇస్తాయి పాలు. 6, 7 అట్లా వస్తాయి ఫస్ట్ సారి. 2వ ఈతకు మంచి ఆవు అవుతుంది. మీకు కావాలన్నా కూడా చిక్కదండి. ఓకేనండి, థ్యాంక్ యూ. మీకు వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని రోజుల తర్వాత వస్తాయి వీడియోలు. ఓకేనండి, థ్యాంక్ యూ. మీకు కావాలని అడగద్దండి. నాట్ ఫర్ సేల్. ఎందుకంటే ఇట్లాంటి ఆవులు మీకు చిక్కవు. ఎక్కడైనా మీకు ఇంకా నేను చెప్తే మీకు అది ఇదండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.